అయిపోయింది. ఇక్కడనే ఉన్నా సార్. అయ్యో ఎల్ల రాలేదు, ఎటన్నా పోతామన్నా ఎక్కడ లేదు, తిరుగోలు అక్కడ ఇక్కడ అక్కడ మాకు ఇంకా ఆగులెక్కుంది. ఆ ఇంటి పక్కకు మా అన్నోళ్ళ ఇంటి పక్కకు ఎక్కడ ఎల్ల రాలే, మధ్యలోనే ఉన్నాం. ఇగో ఈ ఇల్లు తిరుగోలే ఇట్లా ఇక ఆ పొలాలకి వెళ్ళి ఇక ఎక్కడ పోరాలే సార్. మొన్న మాత్రము ఆ కాలువ తీసిర్రు, ఇప్పుడు బంద్ అయినాయి నీళ్ళు. ఇటు మొన్ననే తీసిర్రు నిన్న బంద్ అయినాయి నీళ్ళు. నష్టం ఎట్లా మరి? మొత్తం కొట్టుకుపోయినా మొత్తం కొట్టుకుపోయింది సారు. ఇగో ఒక లారీ ఉసుక తెచ్చిండ్రు, ఇగో గది బీస్మెట్లు వేపిర్రు, అంతే మొత్తం కొట్టుకుపోయింది. ఇక మా చెల్లెది ఆమెది మూడు ట్రిప్పులో ఏమోనట్టు ఆమెది కొట్టుకుపోయింది. మేము లేని వాళ్ళం అయితే సార్ ఏముందని మాకు ఏమో కైకిలో బీకిలో వేసి తెచ్చుకుండ్రి. ఎవరు రాలే, ఇప్పుడు మీరే వచ్చిర్రు. ఊళ్ళే పటేన్లు వచ్చిండ్రట, కానీ మీరు వచ్చిండ్రు ఇప్పుడు. ఇకేమో సార్ అవి మీకు గుర్తుంటాయి. ఇక ఎవరు రాలే సార్, ఇంకెవరు రాలే సార్. మరి మేము ఇక్కడనైతే ఇప్పుడు మీరు వచ్చిర్రు. పటేన్లు మాత్రం పొద్దున వచ్చిపోయిరట మొన్ననే, కానీ ఎవరు లేవక ముందే వచ్చి చూసిపోయిరట. వచ్చి చూసి అక్కడ రోడ్డు ప్రాబ్లం ఉంది కదనమ్మా, మొత్తం ఇదంతా నాశనం అయింది కదా, మరి ఈడే కదా చూడాల్సింది. ఆ రోజు రారాలి సార్, రారాలి. నీళ్ళు ఇవి నిన్న మొన్నటి దాకా నడిచినాయి నీళ్ళు, నిన్న జర్ర తక్కువైనాయి. ఒక్కసారి అంటే వచ్చిర్రు ఎవరైనా మీ దగ్గర? ఇప్పుడు ఆయన ఏమంటుండే, ఇప్పుడు వచ్చిర్రు అంటుండు, మీరు నిజం చెప్పాలి. అప్పుడు ఆయన ఉన్నాడని కాదు, నిజం చెప్పే. పొద్దుగాల ఒక రౌండ్ వేసుకొని పోయారు సార్, అంతే. అంతమించి మళ్ళీ తర్వాత ఎవరు రాలేరు. ఇక మాతో ఎవరు మాట్లాడలేదు సార్. ఎవరు ఊరు గ్రామ పెద్దలు వచ్చి చూసిపోయి ఇట్లా ఉందని పరిస్థితి చూసి అటు కాలువ అటు సైడ్ టర్న్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు సార్, అంతే. మంచిగా ఈ సమస్యలు ఇప్పుడు అంటే మీరు వచ్చారు సార్, ఈ సమస్యల గురించి అంటే. మీరు ఎక్కడ ఇల్లు? ఇదే సార్, ఇదే ఉన్న ఉసుకే కడుతున్నాం సార్. కొంత మాది అక్కడ ఉంటుంది సార్, లోపల ఉంటుంది మాది. మా పరిస్థితి పర్లేదు సార్, అనుకో అటు ఎత్తుంది కాబట్టి పర్లేదు, ఇటు కిందికి ఉంది కాబట్టి ఉన్న వరద మొత్తం ఇటే వచ్చేసింది ఒకసారి. దాదాపు ఎన్ని ఇల్లులు ములుగుంటే మొత్తం? ఇటు సైడ్ మీ సైడ్ అక్కడ 2, ఇక్కడ 3, ఇది 4, ఇక్కడ కింది అన్ని మునిగిపోయినాయి సార్, డ్యామేజ్ అయిపోయింది మొత్తం. హఠాత్తుగా ఒకటేసారి 1 hourలో ఫ్లో ఒక్కసారి వచ్చేసింది సార్. ఇక అంతకుముందు లేదు, అంతకుముందు నేను పుట్టి ఇప్పటికి 25 years అవుతుంది సార్, అప్పటి నుంచి ఒక్కసారి వరదలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. నిమిషాల్లో వచ్చింది, నిమిషాల్లోనే ఒక 1 hourలో నిండిపోయింది. ఎవరు ఎటు వెళ్ళి రాకుండా అయిపోయింది ఒకటేసారి హఠాత్తుగా. వాళ్ళకి మా చిన్నమ్మలకి 50,000 దాకా వచ్చింది, బాగానే వచ్చింది సార్. ఇంకా అటు వాళ్ళది వచ్చింది, గుడిసెల్లో ఉన్నారు, కష్టాలు చేసుకొని బతుకుతారు సార్ అంతా. ఇక కూలి చేసుకొని వ్యవసాయం సార్, కూలి పని చేసుకుంటే అటు మొత్తం కొట్టుకుపోయినాయి సార్, అటు కిందికి కొట్టుకుపోయినాయి మొత్తం పొలాలు. మరి ఏంటి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి పొలాలు మరి పనికొస్తాయి? వస్తా అన్నారంట సార్, మరి చూడాలి వస్తారా లేదా ఎట్లా అని. ఇంకా రాలేదు, ఎవరు రాలేదు. ఫస్ట్ మీరే సార్ వచ్చింది, ఇప్పుడు ఇటు ఇంతే ఎవరు రాలేరు. ఇక ఉంది కదా మరి వస్తా అన్నారు. ఇక సర్వేలో అయితే అడిగినాము, పొలాలు ఇట్లా అయిందంటే నష్టపరిహారంగా సర్వే చేస్తా అన్నారు. మరి వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏందో తెలియదు సార్. అంతే. ఒక్కసారి 10 సంచులు సిమెంట్ వేసుకున్న నానిపోయింది, మొత్తం నానిపోయింది. 10 సంచులు వేసుకుని నేను పనికి పోయినా గ్రామ పంచాయతీలకు పని చేస్తా, గ్రామ పంచాయతీలో పని చేస్తా సార్. ట్రాక్టర్ మీద తెచ్చి మాకు దాటరాలి, ట్రాక్టర్ మీద తెచ్చిర్రు మాకు. ఇటు పేరు అక్కడికి వెళ్ళి ఇటు రారాలి, అటే అయిపోయినాం, అక్కడనే ఉండిపోయినాం. ఇక ట్రాక్టర్ 4 గంటలకు ట్రాక్టర్ తెచ్చి మమ్మల్ని ఇక్కడ దించిపోయారు. మాకు తెలియదు, మేము అటే ఉన్నాం గ్రామ పంచాయతీలో. ఆడ ఆఫీసులు ఉండి మన ఇంటి దిక్కు నీళ్ళు ఇంటికి వస్తాయిరా, నువ్వు నీళ్ళు వస్తున్నాయి అని చెప్తున్నాం.